కొద్దిసేపు ఆరాధన చేసుకొని ఈ యొక్క శిలువపై మనకి 7 మాటలను మనందరం కూడా ధ్యానం చేసుకున్నాం. మొదటిగా మనం ఏం చేద్దామంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి హృదయపూర్వకంగా మనందరం కూడా ఆరాధన చేసుకొని ముందుకు సాగుదాం. కాబట్టి ఆరాధన చేయటప్పుడు ఏం చేయాలి? మనందరం ఆత్మతోటి సత్యంతోటి వెరీ క్లియర్గా ఆత్మతోటి, అంటే మన యొక్క మనోనేత్రాన్ని తెలిసి మనకున్న ఆలోచనలు అన్ని కూడా కొద్దిసేపు పక్కన పెట్టి, మరి ఎన్ని రోజులు పక్కన పెట్టామో లేదు తెలియదు, కానీ ఈ రోజు ప్రత్యేకింపబడిన దినం కాబట్టి దేవత దేవుడు చూస్తూ మనందరం కూడా ఆ పిల్లగాన్ని వదిలేసాడు. ఏం కాదు అట్లా వదిలేసాడు, మంచిగా శాంతంగా ఆడుకుంటాడు. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం. మీరే చేయాలి, ఆరాధన కూడా మొత్తం మీరే చేయాలి, నేనేం చేయాలి. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం. Hallelujah, 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 hallelujah. Stotram, 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 stotram. అందరూ నోరేసి బాగుగా మంచిగా సిలువ వేయబడిన లోకంలో నీ కొరకు నా కొరకు సిలువ వేయబడ్డ యేసు వైపు చూస్తూ ప్రతి ఒక్కరూ కూడా హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవితాల్లో ప్రభుత్వం మేమేం చేస్తున్నామో ప్రభుత్వం తెలవట్లేదు ప్రభుత్వం మాకు తెలియజేయండి. ఆయన జీవితంలో మీరు ఎలా పెట్టాలని వాక్యం ద్వారా ప్రభుత్వం ఒక స్నానం చేయండి, ప్రేమించే ప్రోత్సహం చేయండి. ఆరాధన చేద్దాం, ప్రతి ఒక్కసారి ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా మాతో కూడా పరదేశంలో ఇద్దరు తిన్నవాళ్ళైతే శిలువ మీద వేలాడుతూ క్షమించగలిగిన నేను క్షమించగలి ప్రభు, మరణంలో క్షమించగలి ప్రభు, నేను చేసిన తప్పిదాలు క్షమించగలి ప్రభు, మారు మనసు కలిగి ముందుకు సాగాలి. పరిశుద్ధ సమాజం కలిగి ముందుకు సాగితే ఎక్కువ దయచేయండి. హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా. మూడో మాట ప్రభుత్వాన్ని బాధ్యత కలిగి ప్రభుత్వాన్ని ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ పని ప్రభుత్వాన్ని బాధ్యత పూర్వకంగా శిలువ మీద వేలాడబడుతూ ప్రభుత్వాన్ని బాధ్యత పడి మాతో మాట్లాడడానికి స్తోత్రాలు ప్రభుత్వాన్ని. మా జీవితాల్లో మేము ఉండవలసిన బాధ్యత మాకు తెలియజేయండి. నాయన ప్రార్థన చేద్దాం, వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దాం. సెల్ఫ్ ప్రేయర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ యువర్ లైఫ్. ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. వ్యక్తిగత ప్రార్థన జీవితం అనేది, వ్యక్తిగత ప్రార్థన ఒప్పుకోవడానికి చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా 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 హల్లెలూయా. 7 మాటలను బట్టి ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు నాయన. దేవా నన్ను ఎలా విడిచిపోయాను ప్రభువాన్ని 4వ మాట మీద మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువాన్ని. జీవితాలలో ప్రభువాన్ని నీవు చేయి విడిచిపెట్టే ప్రభువాన్ని మేము నిత్యం నరకంలో ఉండిపోతున్నాం నాయన. మా చేతులు ఆకాశంలో చూపించి ఉన్నాం ప్రభువాన్ని. మా చేయి పట్టుకోండి ప్రభువా, మా చేయి మమ్మల్ని విడిచిపెట్టకండి ప్రభువా తండ్రి, మా చేతులు విడిచిపెట్టబాకండి ప్రభువా తండ్రి.
యేసయ్యానికి స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరము కూడా రెండు చేతులు ఆకాశంలో చూపిస్తూ ప్రభువా నిన్ను పట్టుకోను ఆయన ఈ లోకంలో పోరాడలేకపోతున్నాను ప్రభువా తండ్రి, ఒంటరినయ్యా యేసయ్యా నాకు తోడుగా ఉండు ప్రభువా తండ్రి. అభాగ్యుని ప్రభువా తండ్రి, ఎందుకు పనికిరానటువంటి నన్ను ప్రభువా తండ్రి నన్ను పట్టుకొని లేవనెత్తాడు ప్రభువా తండ్రి. యేసయ్యానికి స్తోత్రాలు ప్రభువా తండ్రి. ప్రార్థన చేస్తున్నామా దయచేసి చల్లారిపోయి ఆత్మలో ఉండకూడదు, వెలిగించబడాలి, మండుతూ ఉండాలి. ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కొక్కరు ప్రార్థన చేద్దాం. సూర్యాగం అర్పిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, కృపగల తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధునికి స్తోత్రం, నీతిమంతునికి స్తోత్రం ప్రభువా. బలమైన దేవానికి వందనాలు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. భారమ కలిగిన, భరోసా కలిగిన, బాధ్యత కలిగిన ప్రభువా తండ్రి. తండ్రి ఐదో మాటగా ప్రభువా తండ్రి తప్పికొని చున్నాను మీరు మాతో మాట్లాడారు ప్రభువా తండ్రి. ఆత్మల పట్ల దాహము కలిగి మేము రక్షింపబడడం కాదు నాయన, మీ స్వార్థ ప్రకటించాలని ప్రభువా తండ్రి ఉద్దేశం కలిగి ముందుకు సాగమని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా తండ్రి. ప్రార్థన చేద్దామమ్మా. ప్రతి ఒక్కరు కూడా చల్లారిపోయి ఆత్మలో ఉండకూడదు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. సమాప్తము అయినది మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా తండ్రి. ఈ లోక యాత్ర ముగించేంత వరకు ప్రభువా తండ్రి మా జీవితాలు ఎండ్ కాదు, ఇది బిగినింగ్ అని తెలుసుకున్నట్టు సహాయం దయచేయండి ప్రభువా తండ్రి. శిలువ మీద మీరు మాతో మాట్లాడిన ప్రభువా తండ్రి 6వ మాటలోని స్తోత్రాలు నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చివరిగా ప్రభువా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ప్రభువా తండ్రి మీరు మాట్లాడే ప్రభువా తండ్రి. మీరు ప్రాణాన్ని విడిచిపెట్టిన విధానం నీకు స్తోత్రాలు ప్రభువా తండ్రి. ఈ లోక యాత్రలో ప్రభువా తండ్రి మా ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువా తండ్రి మా ఆత్మను ప్రభువా తండ్రి విడిచిపెట్టేంత వరకు నాయన పరిశుద్ధంగా జీవించుటకు సహాయం దయచేయండి ప్రభువా. శిలువ మీద పలికిన 7 మాటలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా తండ్రి. నీవు చేసిన త్యాగమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ లోకంలో ఎవరు పెట్టగలరు ప్రభువా తండ్రి ప్రాణాన్ని మా కొరకు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నీతిమంతుల మధ్య ప్రభువా తండ్రి, ఇద్దరు దొంగల మధ్యలో ప్రభువా తండ్రి సిలువ వేయబడి సిలువ మీద వేలాడబడుతూ రక్తము కాచి మన కొన్నదేవుడు ప్రభువా తండ్రి. నీ సొత్తు ప్రభువా తండ్రి. మేము మా దేహాలను పరిశుద్ధపరచుకున్నట్టు సహాయం చేయండి. మా హృదయాలలోకి మీరు రండి ప్రభువా తండ్రి. మా నేత్రములు తెరవబడాలి. ఎందుకొరకు ఈ లోకానికి మీరు వచ్చారు? ఎందుకొరకు ఈ 33 సంవత్సరాలు ఈ భూమి మీద ప్రభువా తండ్రి మీరు జన్మించారు? చివరి 3.5 సంవత్సరాలు ప్రభువా తండ్రి విస్తారమైన పరిచయం మీరు చేశారు ప్రభువా తండ్రి. అనేకమైన అద్భుతమైన కార్యాలు మీరు చేసిన తర్వాత కూడా ప్రభువా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభువా తండ్రి వ్యక్తులు నిన్ను నమ్మలేదు ప్రభువా తండ్రి. నిన్ను నమ్మలేదు ప్రభువా తండ్రి. ఆత్మవిశ్వాసమైన జీవితాన్ని మేము జీవించుకున్నా ప్రభువా తండ్రి. ఈ గుడ్ ఫ్రైడే మంచి దినం ప్రభువా తండ్రి నేను ఆరాధించుకుంటున్నా. ఒక్కొక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. హృదయాంతరంగంలో ఎరిగినటువంటి సజీవమైన దేవుడు ప్రభువా తండ్రి. హృదయ లోతుల్లోకి ప్రభువా తండ్రి మీరు తొంగి చూడండి ఆయన. ప్రతి ఒక్కొక్కరి హృదయాల్లోకి హృదయాలు నింపుదాం. ప్రతి ఒక్కరు కూడా హృదయాలు నింపుదాం. ఆయన చేసిన త్యాగమును బట్టి, ఆయన చూపించినటువంటి కరుణను బట్టి ఆయన ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. తల్లి మనిషిన, తండ్రి మనిషిన, ఈ లోకంలో ఎవరు మనిషిన ప్రభువా నేను విలువలు నేను ఎడబాయని వాగ్దానం ఇచ్చిన దేవుడికి నువ్వు ఏమిస్తున్నావు? ఈరోజు నీ కొరకు రక్తం కాల్చిన దేవుడు నువ్వు ఏమిస్తున్నావు? నీ దగ్గర నుంచి వెండి బంగారములను ధనములు ఏమీ ఆశించట్లేదు. హృదయార్పణ, పెరిగిన మనస్సు నాకు ఎంతో ఇష్టమని ఆయన వాక్యం సెలవిస్తుంది. నువ్వు పెరిగిన మనస్సుతోటి, కలిగిన హృదయంతో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆరాధన చేయగలుగుతున్నావా? చేద్దాం, ఆరాధన చేద్దాం. మంచి ఆరాధన చేద్దాం. హృదయాంతరంగంలో నుంచి దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ యేసయ్య ప్రేమ
Yes,
ఆరాధనకు యోగ్యుడు నాయన. స్తోత్రాలు ప్రభువా తండ్రి. నీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభువా తండ్రి. ప్రాణం పెట్టిన ప్రేమ నాయన మీది మా కొరకు ప్రభువా తండ్రి. నీతిపరుడమైన నీవు నాయన ఏ తప్పు చేయకపోయినా ప్రభువా తండ్రి నిన్ను సిలువ వేయాలని ప్రభువా తండ్రి ఎంతో మంది ప్రభువా తండ్రి ఎదురు చూశారు. తండ్రి పిలాతు ఆజ్ఞను ప్రభువా తండ్రి సైనికులు ప్రభువా తండ్రి వారు యేసయ్యను తీసుకుని వెళ్ళి కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు ఆయన రక్తం కారిపోయింది ప్రభువా. ముళ్ళ కిరీటం ధరించారు ప్రభువా తండ్రి. నీకు సిలువను మోసుకొని గొల్గోతా కొండ మీద ప్రభువా తండ్రి మీరు వెలుచున్నప్పుడు ఆయన మార్గములంతా ప్రభువా తండ్రి రక్తంతో తడిచిపోయాయి ప్రభువా తండ్రి. నీకేమి ఇచ్చిన ప్రభువా తండ్రి స్తోత్రం తండ్రి. అరచేతులలో అరికాలలో ప్రభువా తండ్రి మేకులు కొట్టారు నాయన. నేను యేసయ్యా ప్రతి ఒక్కరూ కూడా శిలువ దర్శనాన్ని చూద్దాం. ప్రతి ఒక్కరూ కూడా శిలువ దర్శనం నీకు కనబడట్లేదంటే నువ్వు ఏ ఆలోచనలో ఉన్నావో ఒకసారి ఆలోచించుకో. నేనైతే చూస్తున్నా నా దేవుడు నా కొరకు శిలువలో వేలాడుతున్నాడు. యేసయ్య చేతులలో మేకులు దించబడ్డాయి, రక్తం కారిపోతుంది. యేసయ్య ఏ పాపము చేయలేదు నాయన, నువ్వు ఏ తప్పిదము చేయలేదు. నీతిమంతుడు నేను పిలువబడ్డావు ప్రభువా తండ్రి. యూదుల రాజు నాయన నువ్వు. మీరు చేసిన త్యాగం ప్రభువా మా దినాలలో ప్రతిరోజు మేము మర్చిపోతున్నాం ప్రభువా తండ్రి చేసిన త్యాగాన్ని ప్రభువా. శ్రమ దినాలు 40 రోజులు, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అయిపోయింది. ఇక్కడతో ప్రభుత్వాన్ని ముగిసిపోతుంది ఆయన. మరలా జీవితాల వైపు మీరు చూడండి ప్రభువా తండ్రి. మీ జీవితాల ఒక్కసారి మీరు చూడండి ప్రభువా తండ్రి. మీ ప్రణాళిక ఏమైనదో ప్రభువా తండ్రి. మా జీవితాల పట్ల నెరవేర్చండి ప్రభువా తండ్రి. దినములు చెడ్డవి, సువార్త ప్రకటించమన్నావు ప్రభువా తండ్రి. నీ సాక్షులుగా నిలబడమన్నావు ప్రభువా తండ్రి. నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమన్నావు ప్రభువా. తనను తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడనన్నావు ప్రభువా తండ్రి. మీరు మాతో మాట్లాడుతున్న మాటలను బట్టి స్తోత్రాలు ప్రభువా. శిలువ మీద మాట్లాడారు ప్రభువా 7 మాటలు ప్రభువా తండ్రి. ఎంతో ప్రాముఖ్యమైన మాటలు ప్రభువా తండ్రి. దేన స్థితిలో ఉండి మిమ్మల్ని తగ్గించుకొని రక్తం కార్చుతూ ప్రభువా తండ్రి మాతో మాట్లాడారు ప్రభువా. మా కొరకు మీరు మాట్లాడారు ప్రభువా తండ్రి. మా జీవితాల కొరకు మీరు మాట్లాడారు ప్రభువా తండ్రి. శిలువ మీద ప్రేరణపడుతూ కూడా ప్రభువా తండ్రి మేము ఎలాగ బ్రతకాలనే విషయాన్ని గురించి మీరు మాతో మాట్లాడుతున్నారు. మీ స్తోత్రాలు ప్రభువా తండ్రి. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కొక్కరు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నాం. వ్యక్తిగతమైన ప్రార్థన చేసుకున్నాం ప్రతి ఒక్కరు కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోకరించగలిగిన వారు మోకరించగలను అనుకునేవాడు మోకరిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. శిలువ వేయబడిన దేవునికి కొద్దిసేపు నువ్వు మోకరించగలవు. ఎండలో ఎండలో శిలువలో వేలాడబడుతున్న యేసయ్య కొద్దిసేపు హృదయాన్ని విప్పి శిలువలో వేలాడబడుతున్న యేసును చూడలేవా? ఈరోజు చూద్దాం, యేసయ్య దర్శనాన్ని చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
స్తోత్రం 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 స్తోత్రం. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకు ఆయన శక్తి అయినది, దేవుని శక్తి అయినది. తండ్రి, వెర్రివారిగా మేము ఉంటున్నాం, మన శక్తిని పొందుకునే వాళ్ళగా మేము ఉంటున్నామని జ్ఞాపకం చేసుకుంటే మా కొరకు సిలువ ఎందుకు వేయబడ్డావు అని ఆ త్యాగాన్ని ప్రభు తండ్రి మేము గుర్తు చేసుకోవాలి. ప్రభు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కొక్కరం కూడా కొద్దిసేపు వ్యక్తిగతంగా ప్రార్థన ముందుకు సాగుదాం. శుభ శుక్రవారం, శుభం. సిలువ విలువ, ఆ సిలువకు విలువ లేదు, కానీ యేసయ్య ఆ సిలువ మీద మరణించాడు కాబట్టే ఆ సిలువకి విలువ ఉంది. నీ జీవితానికి కూడా విలువ కావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి, ఆయన కార్యాలు నీలో ఉండాలి, ఆయన ఆజ్ఞలకు లోబడాలి, ఆయన బట్టి మనం నడవాలి. తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్ళ హృదయాన్ని, ఆయన దేహాన్ని ఆ యొక్క సైనికులకు అర్పించారు. ఈరోజు యేసయ్య నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడుతున్నా, దేవుని సన్నిధిలో ముందుకు సాగగలుగుతున్నావా? నీ హృదయార్పణ ఆయనకి ఇవ్వగలుగుతున్నావా? నలిగిన హృదయార్పణ ఆయనకి ఇవ్వగలుగుతున్నావా? ప్రార్థన చేసుకుందామా? దయచేసి ప్రార్థన చేసుకుందామా? శుభ శుక్రవారం నీ జీవితానికి ఒక మంచి ఆశీర్వాదకరమైన దినముగా ఇది. ప్రార్థన చేసుకుని, వ్యక్తిగతమైన ప్రార్థన చేసుకుని ప్రతి ఒక్కొక్కరు కూడా రెండు చేతులు ఆకాశం దగ్గర చూపిస్తూ, రెండు చేతులు ఆకాశం దగ్గర చూపిస్తూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. Hallelujah, hallelujah, hallelujah. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవ్వరు అయోగ్యంగా అనాలోచనగా ఎవరు చేసి ఎవ్వరు ఉండకూడదు. ప్రార్థన ముందుకు సాగుదాం. ఇంకొక 5 నిమిషాలు సెల్ఫ్ ప్రే, వ్యక్తిగతమైన ప్రార్థన, నీ కుటుంబంలో చేసుకున్న ప్రార్థన, నీ ఇంట్లో చేసుకున్న ప్రార్థన, బయట నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసుకున్నా ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చి ఉండొచ్చు. కానీ దేవుని సన్నిధిలో, ఆయన పాదాల సన్నిధికి దగ్గరికి నువ్వు వచ్చి నువ్వు చేస్తున్న ప్రార్థన ఈరోజు దేవుడు వింటున్నాడు. ఆయన దగ్గరికి నువ్వు వచ్చి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఏ సమస్య అయినా కూడా పాసిబుల్, సమస్తం సాధ్యమే యేసులో. అసాధ్యమైనది ఏది లేదు, ప్రతిదీ సాధ్యమే. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కొక్క విషయాన్ని బట్టి, వ్యక్తిగతంగా నీ జీవితంలో నువ్వు పడుతున్నటువంటి బాధలను బట్టి, నీకున్న ప్రతి అవసరతను తీర్చబడదాగా ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం.
ప్రార్థన చేసుకుందాం. ఇంకా 5 నిమిషాలు కాదు, 2 నిమిషాలు టైం ఉంది. స్తోత్రం. ఇంకా 2 నిమిషాల సమయం ఉంది ప్రార్థన చేసుకోవడానికి. దేవునికి నీ విజ్ఞాపన అనేది నువ్వు ఇచ్చేవారిగా ఉండాలి. స్తోత్రం తండ్రి. నేను చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనను మీరు వింటున్నటువంటి యేసయ్యా నీకు వందనాలు ప్రభువా తండ్రి. ఆ ప్రార్థనకు జవాబు దయచేయబోతున్న యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దర్శనాన్ని చూద్దాము, ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కొక్కరము కూడా హృదయాంతరంగంలో ఎరిగినటువంటి దేవుడు, నువ్వు చేసిన ప్రార్థన వింటున్నటువంటి దేవుడు. ఆన్సర్ కావాలి అంటే ప్రార్థన చేయి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆశీర్వాదములకు పాత్రులుగా ఉండేటటువంటి వ్యక్తులుగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. స్తోత్రాలు నాయన. ఒక మంచి ప్రభువా తండ్రి, వాగ్దానం మీరు మాతో మాట్లాడడానికి స్తోత్రాలు నాయన. ఆశీర్వాదాలకు కారకులుగా, ఆశీర్వాదాలకు పాత్రలుగా ప్రభువా తండ్రి, అనేకులు ప్రభువా తండ్రి మమ్మల్ని చూసి మారేటటువంటి విధముగా ప్రభువా తండ్రి, ఒక మంచి క్రైస్తవులుగా ప్రభువా తండ్రి మమ్మల్ని నిలబెట్టడం ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఆయన యొక్క ముఖ దర్శనం, శిలువ దర్శనాన్ని చూడండి. హల్లెలూయా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా దయ్యము నీవేగా, సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా దయ్యము నీవేగా, నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము, నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేదాది దూతల కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం, నిన్ను స్తుతించిన ప్రతి
మాకు తెలవకపోయినా ప్రభావ తండ్రి మా ముందు నీవు ఉండి ప్రభావ తండ్రి మా జీవితాలకి జయాన్ని దయచేసి ప్రభావ విలువను ఏర్పాటు చేసి విజయాన్ని దయచేసి నేస్తయ్యా. నీకు ఏమి ఇచ్చినా ప్రభావ రుణాన్ని తీర్చుకోలేము ప్రభావ తండ్రి. మన మధ్యలో ఉన్న ఆత్మీయ తల్లి గారు ప్రార్థన నడిపిస్తారు. మనందరం కూడా ప్రార్థన ఏకీభవిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుంటాము. పరిశుద్ధుడా 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 మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రశస్తమైన నామములు వందనాలు స్తోత్రములు నాయన. గడిచిన దినములన్నీ కాచి కాపాడి నీ ఉచితమైన రెక్కలలో మమ్మల్ని భద్రపరుచుకున్నందుకే నీ వందనాలు ప్రభువా. అయ్యా మారని దేవుడి, మార్పు లేని వాడివి నాయన, ఏకరీతిగా నిరంతరముగా ఉన్న దేవుడివి తండ్రి. అయ్యా ఆకాశములో నుండి నిత్యము దూతలతో కొని ఆడబడుతున్న మా తండ్రి, నీ పాదాల వందనాలు ప్రభువా. అయ్యా ఈ రోజు నాయన నీకు వందనాలు, మంచి శుక్రవారం నాయన. అయ్యా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన 3 గంటల సమయంలో నా తండ్రి నీ శిష్యుల మీద మాట్లాడిన 7 మాటలలో తండ్రి మేము వివరించుకోవటానికి ముందుకు వెళుతుండగా నాయన ప్రతి బిడ్డలలో మీరు ఉండి ఆ మాటలు మాట్లాడే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకి మాకు దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. అయా వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. అయా నీ దయచల్ని నిలబెట్టుకొని ప్రభువా నీ వర్తమానములకు వెళుతుండగా 7 మాటలను కూడా వివరించి చెప్పటానికి నీ జ్ఞానం అనేది దయచేయండి. నీ సెలవు సాట్ను మరుగుపరుచుకొని అయ్యా నీ వందనాలు. నీ మాటలు అమూలమైన, నీ మాటలు పవిత్రమైన, నీ మాటలు నాయన అయ్యా గొప్ప నాయన. ఎనగల సేవలు గ్రహించే హృదయాన్ని ప్రతి బిడ్డకు మాకు దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసయ్య శ్రేష్టమైన నామములు అడిగి స్తుతించి ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.